నమస్తే అమ్మా. ఈరోజు మునగపూత ప్రయోజనాల గురించి మనం చెప్పుకుందాము. అదేవిధంగా సంటి పిల్లల తల్లులు ఉంటారు కదా, అదేమా బాలింతలు అంటాం కదా, వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగాలు ఏమిటో నేను ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారాగా చెప్తూ ఉంటాను. తెలుసుకోండి తల్లి, ఇలా చేసుకోండి గుడక. మరేమో పక్కింట్లో సంటి పిల్ల తల్లి ఉందన్నమాట. ఆమెకి ఆ సన్నబిడ్డకు తల్లి దగ్గర పాలు లేవు, ఏదో కొన్ని ఉన్నాయి, అరా ఉన్నాయి. ఆ సంటి పిల్ల తల్లులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు పై పాలు పడుతున్నారు, అవి డబ్బా పాలని పడుతున్నారు. ఆ విధంగా ఆ పిల్లోడు ఆ పాలు వంటడం లేదు, ఆ పిల్లనికి మోషన్లు అవ్వడము, జలుబు రావడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయన్నమాట. చూశాను, గమనించాను. ఇక వెంటనే పల్లె వాతావరణం కదా, మాకు మునగ చెట్లు ఎక్కువగా కనపడతాయన్నమాట, దొరుకుతాయి ఇండ్ల ముందర కూడా. ఆ మునగపూత అంతా తెచ్చుకొని శుభ్రం కడుక్కొని ఇలా గోళంలో బాగా అన్ని ఉడికించుకున్న తర్వాత ఇలా తిరుగువాత అంతా వేసుకొని మగ్గించుకొని ఈ విధంగా అంతా మొత్తం చూడండి ఇలా కొంచెం గుజ్జుగా ఉడికించుకున్నాను అన్నమాట. ఉడికించుకున్న తర్వాత ఈ మునగపూత అనేది సంటిపిల్ల తల్లులకు పాలు అనేది తక్కువ ఉంటే పాలు బాగా పడతాయి, ఆరోగ్యకరంగా ఉంటారు. అదేవిధంగా సంటిపిల్ల తల్లులకు ఎందుకంటే వాళ్ళకు బ్లడ్ ఎక్కువగా పోయి ఉంటుంది కాబట్టి ఆ బ్లడ్ బాగా వృద్ధి అవుతుంది, ఆరోగ్యకరంగా ఉంటారు, పాలు బాగా పడతాయని మా పెద్దవాళ్ళు మాకు అప్పట్లో పెట్టేటోళ్ళు. అందుకు అది మంచుకొచ్చి నేను మునగ చెట్టు దగ్గరికి పోయి మునగపూత తీసుకొచ్చి ఉడకబెట్టి ఇలా స్వయంగా నేనే చేసి ఆమెకి ఇచ్చాను అన్నమాట. కానీ ఎక్కువ శాతం లేకపోయినా అరాకొరా కొంతవరకన్నా ఒక పూట కన్నా పాలు అవుతున్నాయంట వాళ్ళ అమ్మ దగ్గర. ఇప్పుడు మళ్ళీ రెండోసారి నాకు చేసి పెట్టా అంటే మా అత్తయ్య గారికి అప్పదు అని చెప్పింది. అలాగే చేస్తాలేమ్మా అని చెప్పిన. ఈ విధంగా కొంచెము అలా సిమిడి తర్వాత మనము తిరగవాత లేక అనేది వేసేసుకోవాలన్నమాట. అలా చూడండి, ఆ వాటర్ అనేది ఎక్కువ పోయిరాదు, ఎందుకంటే వాటర్ అంతా వంపేసే పని వస్తుందన్నమాట. అలా కాకుండా గుజ్జుగా ఉడకబెట్టుకున్నప్పుడు ఆ వాటర్ కూడా కందలేకి ఇమరకపోయి మనకి అది శక్తిని ఇస్తుంది. ఆ వాటర్ పడవేయకూడదు. ఇలా ఎర్రగడ్డలు కావాలంటే వేసుకోవచ్చు, మన ఇష్టం, మనకు ఎట్లా ఓపుకుంటే అట్లా చేసుకొని తినచ్చు అన్నమాట. ఈ వంట అనేది ఎవరైనా తినచ్చును, మంచిదే ఆరోగ్యానికి. నరాల వీక్నెస్ అనేది రాదు. మునగాకైనా మునగపూతైనా ఇక మునగాక రసంతో అయినా చేసుకొని ఏ విధంగా అయినా చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, నేను ఈ విధంగా మూత పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గించుకున్నాను అనమాట. ఇక వాటర్ అంతా ఇమరకపోయిందనమాట. అదేమా మనము నీళ్ళన్నీ పోసింటాం కదా, ఆ నీళ్ళన్నీ ఇమరకపోయినాయి అన్నమాట. ఇంకా పసుపు ఒక చిటికెడు వేసినాను కదా, అది మంచి కలర్ వచ్చింది. నా దగ్గర ఎక్కువ మోతాదులో పూత దొరకడం లేదు, ఎందుకంటే చెట్టు పెద్దగా ఉన్నది. ఏదో కింద కొమ్మలతో కొంచెం ఉంటూ పీక్కొచ్చినాను, ఆ కొంచెమే మీకు చూపిస్తున్నాను అనమాట. మీకు కుదిరితే ఇది ఎక్కువగా తీసుకోవడం కదా, మనం మెడిసిన్ అంటాం కదా, ట్యాబ్లెట్లు అవి వాడతాం కదా, ఆ విధంగా మనము దీన్ని పాటించి తీసుకున్న దానివల్ల మనము ఆరోగ్యం బాగుంటుంది, మనకు ఎంతో మేలు చేస్తుంది. నేను ఇక్కడ పల్లీల పొడి చూపిస్తున్నా, ఇక మీ ఇష్టం, ఏ పొడితైనా మీరు చేసుకోవచ్చు. బాలింతల పొడి అని ఉంటుంది, అప్పట్లో మా పెద్దవాళ్ళు ఇలాగే చూపించేటోళ్ళు. బాలింతల పొడితో పెట్టేటోళ్ళు. తెల్లగడ్డ కారం అంటే మిరప్పొడి తెల్లగడ్డ దంచి ఇలా వేసేటోళ్ళు అంతే. ఇంకే కూర పెట్టరు అనమాట బాలింతలకు. అందుకే వాళ్లకు ఏ జబ్బులు రాకుండా పిల్లలు తల్లులు ఎంతో ఆరోగ్యంగా ఉండేటోళ్ళు.